తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ వైద్య విధాన పరిషత్గా పేరు మార్చారు. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రభుత్వ పరిధిలోని టీవీవీపీ ఉద్యోగులు రానున్నారు. హైదరాబాద్ మెట్రోను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. ఎల్ఎన్టీ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకునుంది ప్రభుత్వం. ఉద్యోగులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అమలుకు ఆమోదం తెలిపింది కేబినెట్. ప్రభుత్వోద్యోగులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. 2 కొత్త పథకాలు అమలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అటు మెట్రో ఆధీనంలోకి తీసుకునేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అసలు ఉద్యోగులకు అందబోయే బెనిఫిట్లేంటి? మెట్రో టేక్ ఓవర్ ప్లాన్ ఏంటి? ఉద్యోగులు పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 60 ఏళ్లలోపు ఉద్యోగి చనిపోతే రెగ్యులర్ గా వచ్చే బెనిఫిట్లతో పాటు అదనంగా 10 లక్షల రూపాయలు ఇచ్చేలా కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17.7 లక్షల మంది ఉద్యోగులు పెన్షనర్లకు డిజిటల్ హెల్త్ ఎంప్లాయీ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. 1998 రకాల వ్యాధులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 652 ఆసుపత్రుల్లో చికిత్స అందించనున్నారు. ఉద్యోగుల బేసిక్ పే నుంచి 1.5% ట్రస్టుకు జమ అయ్యేలా చర్యలు తీసుకోబోతున్నారు. ఉద్యోగుల నుంచి 528 కోట్లు ట్రస్ట్ ఖాతాలో జమ చేయనున్నారు. ఉద్యోగులతో సమానంగా ట్రస్టుకు ప్రభుత్వం సైతం జమ చేయనుంది. అంతేకాకుండా దీర్ఘకాలంగా ఉద్యోగులు ఎదురు చూస్తున్న క్యాష్లెస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా మండల కేంద్రాల్లోని ఆసుపత్రుల్లో మెరుగైన వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. 60 సంవత్సరాల లోపు ఏ ఉద్యోగస్తుడైనా సహజ మరణంతో చనిపోయినా వారికి రెగ్యులర్ బెనిఫిట్స్ తో పాటు అదనంగా 10 లక్షల రూపాయలు వచ్చే స్కీమ్ ని రాష్ట్ర ప్రభుత్వం ఈ రాబోయే 2-3 రోజుల నుంచి అడాప్ట్ చేసే కార్యక్రమం ఒకటి సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ మెట్రో రైలును ఎల్ఎన్టీ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ఈ ప్రక్రియను పర్యవేక్షించడానికి ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన ఏర్పడిన ఈ కమిటీలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు సభ్యులుగా ఉన్నారు. వీరు ఎల్ఎన్టీతో చర్చలు జరిపి బదిలీ ప్రక్రియను వేగవంతం చేస్తారు. ఈ టేక్ ఓవర్ మొత్తం విలువ సుమారు 15,000 కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో మెట్రోపై ఉన్న అప్పులు 13,000 కోట్లు కాగా ఎల్ఎన్టీ సంస్థ ఈక్విటీ వాటా 2,000 కోట్లుగా ఉంది. మెట్రో 2వ దశ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలంటే మొదటి దశ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని కేంద్ర ప్రభుత్వం షరతు విధించింది. ఈ నేపథ్యంలోనే మెట్రోను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో హైదరాబాద్ మెట్రో విస్తరణకు మార్గం సుగమం కానుంది. నగరంలో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. మరోవైపు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో తెలంగాణ వైద్య విధాన పరిషత్ ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ గా మార్చుతూ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనివల్ల నిధుల కేటాయింపు, మందుల కొనుగోలు, సిబ్బందికి వేతనాల చెల్లింపులు వేగవంతం అవుతాయి. మరోవైపు హెచ్ఎండిఏ పరిధిలోకి కొత్తగా వికారాబాద్ జిల్లాకు చెందిన 4 గ్రామాలను చేర్చారు. అలాగే జీహెచ్ఎంసీ పరిధిలో కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ కింద 3,145 కోట్లతో మరో 300 కిలోమీటర్ల రోడ్డును అభివృద్ధి చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి, విద్యా సంస్థల కోసం పలు కీలక భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న 2027 జనగణన కోసం రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది.